గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించి 6వ రోజు విద్యార్థులు నిర్వహించాల్సిన రెడీనెస్ ప్రోగ్రామ్ కృత్యాల వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పిల్లలు, మనం ఈరోజు తెలుగు క్లాసులో మనం నేర్చుకోబోయేది యత్వము, ఏత్వము, ఐత్వము. యత్వము, ఏత్వము, ఐత్వము దానికి సంబంధించి ఒక గేమ్ నేర్చుకుందాము. ఎండాకాలం వచ్చింది, ఎండలు మెండుగా తెచ్చింది, చెరువులు ఏరులు ఎండాయి, మేఘాలన్నీ నిండాయి, వానలు జోరుగా కురిశాయి, పంటలు బాగా పండాయి, రైతుల ఆశలు తీరాయి, అందరి మనసులు మురిశాయి. పిల్లలు, ఇక్కడ ఉన్న పదాలు మనం చదువుదాము. దీనిలో ముందు నేను చదువుతాను, తర్వాత మీరు సొంతంగా చదవండి. యత్వం మీద కెంపు, పెసలు, గెల, చెరువు. కేక, చేను, గేదె, జేజేలు. ఐత్వం పైన కైక, పైరు, నైలు, మైదానం. ఈ కింద మనకి వాక్యాలను వీటిని కూడా చదువుదాము. నేను చదివిన తర్వాత నాతో వెనకాల చెప్పిన తర్వాత మీరు సొంతంగా చదవడానికి ప్రయత్నించండి. మేఘాలు పైరు మీద వానలు కురిపించాయి. మేఘాలు పైరు మీద వానలు కురిపించాయి. రైతు పైరు ఏపుగా పెరిగింది. పిల్లలు, ఇక్కడ సాధనా పత్రాన్ని ఈ రకంగా పూర్తి చేయండి. అలా అంటే కెరటం, ఐత్వం ఉన్నటువంటి పదం ఇక్కడ నైలున్నది, మేమే నడిచే జంతువు మేక. పిల్లలు, ఇక్కడ రాయడంకి సంబంధించి ఇక్కడ ఇచ్చిన వాటిని అన్నిటిని కూడా మనం ఈ రకంగా సరిచేసి రాసుకున్నాము. తర్వాత ఇక్కడ కూడా యత్వం, ఏత్వం, ఐత్వం బ్రేకెట్లో ఉన్నటువంటి వాటికి మనం ఆన్సర్స్ రాసాము. అలాగే మీకు ఆఖరిలో 10 పదాలు మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు, వాటిని జాగ్రత్తగా రాయండి. పిల్లలు, ఈరోజు ఇంగ్లీష్ క్లాసులో మనం పిక్నిక్ అనే థీమ్ నేర్చుకోబోతున్నాము. ఇక్కడ చూసారు కదా, పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పిల్లలందరూ కూడా పిక్నిక్కి వెళ్ళారు. దీనిపైన కొన్ని ప్రశ్నలు. వేర్ షుడ్ యూ లైక్ టు గో ఫర్ ఏ పిక్నిక్? మీరు పిక్నిక్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు అని అడుగుతున్నారు. మీరు సీషోర్ అంటే బీచ్ వెళ్ళొచ్చు, లేకపోతే పార్క్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకేదైనా సమ్ అదర్ ప్లేస్ రిసార్ట్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళొచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ టు బ్రింగ్ ఆన్ ఏ పిక్నిక్ డే? పిక్నిక్ డే అయినా మీకు బాగా ఇష్టమైంది, నేనైతే బిర్యానీ రాశాను, మీరు మీకు నచ్చింది రాసుకోవచ్చు. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ యు లైక్ ద మోస్ట్ అట్ ది పిక్నిక్ స్పాట్? పిక్నిక్ జరిగే చోట ఎక్కువగా ఎటువంటి యాక్టివిటీస్ని నువ్వు ఇష్టపడతావు? ఎక్కువగా పిల్లలు కాబట్టి మీరు అందరూ గేమ్స్ని చక్కగా రకరకాల గేమ్స్ ఆడిస్తారు కదా, ఆ గేమ్స్ అన్ని ఇష్టపడతారు. అలాగే సింగింగ్, పాటల పోటీ కూడా చక్కగా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. మీకు నచ్చింది కూడా ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. నేను చెప్తాను, నా వెనకాల మీరు చెప్పాలి. పార్క్, ప్లేగ్రౌండ్, సీషోర్, ఫెయిర్, మ్యూజియం, జూ, బీచ్, షాప్, హోటల్, రివర్, వ్యాన్, ట్రైన్, బస్, జీప్, బోట్, కార్. ఇక్కడ మీకు పిక్నిక్స్కి సంబంధించి మీకు మైండ్ మ్యాపింగ్ ఇచ్చారు. ఈ మైండ్ మ్యాపింగ్ని పిక్నిక్ వెళ్తే మీరు ఏమి రాస్తారో మీ టీచర్ గారు అడుగుతారు, మీరు సేమ్ మ్యాక్సిమం ఈ వస్తే ఇవే రాసుకోండి. దీంతో ఇది ఫినిష్ అవుతుంది. ఇక మీరు పూర్తి చేయాల్సినటువంటి స్టూడెంట్ యాక్టివిటీలో ఏం రాశారో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ 5 బ్లాంక్స్కి ఆన్సర్స్ ఇవి, ఈ 5 బ్లాంక్స్కి ఆన్సర్స్ ఇవి. మిమ్మల్ని పాస్ట్ టెన్స్ వెర్బ్లో రాయమన్నారు కాబట్టి మనం V2 ఫామ్ అంటాం కదా, అది ఇక్కడ మనం రాసాము. మీ టీచర్ గారు ఇక్కడ డిక్టేషన్ చెప్తారు, వాటిని జాగ్రత్తగా రాయండి. దీంతో మీకు ఇంగ్లీష్ కూడా పూర్తయింది. మీకు మ్యాథ్స్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ ఇచ్చాము. వీటిని జాగ్రత్తగా ఆన్సర్స్ని రివీల్ చేస్తాను, చెక్ చేసుకుని మీ ఆన్సర్స్ కరెక్ట్గా చూసుకోండి. ఇన్ కేస్ నాకు తప్పున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవిగోండి 4 ప్రశ్నలకి ఆన్సర్స్ ఇవి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ సమ్స్ని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ వర్డ్ సమ్స్ జాగ్రత్త చెక్ చేసుకోండి. ఇక ఇవి మీరు పూర్తి చేయాల్సినటువంటి వర్క్షీటు. పిల్లలు,
ఆన్సర్స్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని నా దాంట్లో మిస్టేక్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఏదైనా మీ టీచర్ గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆన్సర్స్ నోట్ చేసుకోండి. అలా ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ వర్డ్ సమ్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక ఈవీఎస్కి సంబంధించి అవర్ బాడీ అండ్ హెల్త్ ఫిట్నెస్కి సంబంధించి ఇది ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆటలుని ఇక్కడ వివరించారు, దాంతో మనం మ్యాచింగ్ చేశాము. ఇక్కడ రకరకాలైనటువంటి ఆర్గోన్స్ వర్డ్స్ని మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు, వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక్కడ మీ టీచర్ గారు ఏ అయితే పదాలు చెప్తారో వాటిని సర్కిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న పిక్చర్కి రంగు వేయాలి. అలా ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని మీ టీచర్ గారు డిక్టేషన్ పెడతారు, జాగ్రత్తగా రాయండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నింటిని ఉపయోగించి ఈ పార్ట్స్, బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో జాగ్రత్తగా మీరు ఈ రకంగా నోట్ చేయాల్సి ఉంటుంది. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేస్తారు మీరు, మీకు అభినందనలు. Respected teachers, please do like, share and subscribe.